ఆయన తన స్నేహితుడైనటువంటి హిమవంతుడు అంత గొప్ప అదృష్టాన్ని పొందినందుకు అభినందిస్తూ, నా స్నేహితుడు ఏ అదృష్టాన్ని పొందాడో దాన్ని నేను కూడా పొందాలి, దాన్ని నేను కూడా పొందాలి అంటే నేను కూడా అంత కష్టపడాలి అని ప్రయత్నం చెయ్యాలని, అమ్మవారిని కుమార్తెగా పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఒక్కటే దానికి సాధనం. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే తపస్సు ఒక్కటే పరిష్కారం. భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. చేస్తే పరదేవత అనుగ్రహించి ఆయనకు ప్రత్యక్షమైంది. మీరు వింటూ ఉంటారు, ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో కనపడుతుంది శ్యామలాదేవి అని. ఆ లలితాదేవి దగ్గర మంత్రిని, ఆమె బుద్ధికి అధిష్టాన దేవత. ఆవిడే గురుస్వరూపంగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటుంది అని కాళిదాస మహాకవి నవరత్నమాలా స్తోత్రము అని చెప్పి ఆ రాజశ్యామలని ఉద్దేశించి, ఆ మాతంగిని ఉద్దేశించి చేశారు. ఆ స్తోత్రంలో ఆయన అంటారు, ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అని పిలిచి ఆ తల్లిని దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అన్నాడు ఆయన. దేశికుడు అన్న మాట ఎవరికి ఉపయోగిస్తారంటే గురువుకు ఉపయోగిస్తారు.